నమస్కారం ఎస్ఎన్ఎస్కి స్వాగతం. జగనన్న ఇల్లు కోసం ఎదురు చూపులు చూస్తున్న పాగోలు గ్రామ ప్రజలు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండల పరిధిలోని పాగోలులో పేదవారికి జగనన్న ఇల్లు నిర్మించేందుకు గాను లబ్ధిదారుల ఎంపిక పూర్తి అవటమే కాక ఆ లేఅవుట్లు కూడా వేయటం జరిగింది. ఆ లేఅవుట్లో మెరక తోలేందుకు బుసక కొంత తోలటం జరిగిందే కానీ మెరక చేయకుండా అలా గుట్టలు గుట్టలుగా ఉంచడంతో ఆ ప్రాంతమంతా అడవిని తలపించే విధముగా మొక్కలు పెరిగిపోతున్నాయని ఆ ప్రాంత ప్రజలు వాపోయారు. మా ఊరికి ఉండాల్సిన ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు, కానీ ఏమీ ప్రయోజనం, అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా వీరు ఉండి ఏమీ లాభం లేకుండా పోయిందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి మా పాగోలు గ్రామంలో జగనన్న ఇల్లు నిర్మించి మా కలను నెరవేర్చాలని వారు కోరుచున్నారు. ప్రియమైన ఎంఆర్ఓ గారికి మాది పాగోలు పంచాయతీ నుంచి మాట్లాడుతున్నాము. మాకు ఇక్కడ వచ్చి అర్జునవాడ నుంచి లేఅవుట్ వచ్చి 87 మందికి ఇచ్చారు. మాకైతే మెరకలు అయితే తోలతలేదు. ఆ మెరకలో 2 సంవత్సరాల క్రితం తోలేరు, మళ్ళీ ఆపేశారు. మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళగా మళ్ళీ మాకు తోలేరు. మళ్ళీ ఎందుకన్నా ఏ కారణం వల్ల మాకు లేఅవుట్ ఆపేస్తున్నారు. లోగడ తోలిన దాని మీద ఏమో గుట్టల మీద ఏమో గడ్డి కూడా మొలిచింది. మా పరిస్థితి ఏమో ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు దయచేసి పై అధికారులు సహకరించి మా లేఅవుట్కి మెరకలు తోలి మాకు ఇళ్ళు అయ్యే మార్గం చూపించండి. హరిజనవాడకు కూడా మాకు రోడ్లు సౌకర్యం చూడమని కోరుచున్నాం. సార్ మాది ఒకటే బాధ అండి అందరిది. మాకు ఇల్లు లేవు, మాకు ఇల్లు కట్టిస్తారని హామీ ఇచ్చారు. మీరు రోడ్లు వేయించండి, ఇల్లు కావాలి మాకు. అన్ని చోట్ల అయిపోతున్నాయి, మాకేం అవ్వట్లేదు. మా పని కూడా జరిగిస్తారని మేము నమ్ముతున్నాం. మీరు సహాయం చేయండి, కావాలని అడుగుతున్నాం. మా అందరి బాధ ఒకటేనండి, మాకు ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. రోడ్లు కూడా ఏమని అడుగుతున్నాం. మెరక తోలుతున్నారండి, 4 ట్రిప్పులు రాగానే మళ్ళీ ఆపేస్తున్నారు. ఎవరు అడ్డు పెడుతున్నారో మాకు తెలియదు. మీరు అధికారులు మీరు పట్టించుకొని మా పని జరిగిస్తారని మేము అడుగుతున్నామండి. మాకు రోడ్లకు సౌకర్యం చేయండి. తాటి దాకా వెళ్ళా దారి కాడ మాకు స్థలం ఇచ్చి 2 ఎకరాలన్నర స్థలం ఇచ్చారు. దానివల్ల మాకు మెరక తోలుతున్నారు, ఆపేస్తున్నారు. దానివల్ల మీరు మా అధికారులు పట్టించుకుని మాకు ఈ 70 ఇళ్లకి న్యాయం జరిగేటట్టు చేయాలని మేము అధికారులను కోరుతున్నాం. ఇక పాతది తోలేరు మట్టి గడ్డి మొలిచిపోయింది. గడ్డి ఇవన్నీ మొత్తం మామూలు అసలు ఏం అధికారులు ఏం పట్టించుకోవట్లేదు. దయచేసి అధికారులను పట్టించుకోవాలని మేము కోరుతున్నాం. పాగోలు అర్జునవాడ నుండి మాట్లాడుతున్నాం. మాకు దారులు కూడా లేవు. దారులు కూడా కొంచెం రోడ్లు కూడా అది కూడా చేసేటట్టు కూడా అధికారులని అడుగుతున్నాం. అది కూడా చేసి పెట్టమని అధికారులకి మనస్ఫూర్తిగా వినిపించుకుంటున్నాం.